నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు. దిస్ ఇస్ వన్ క్రాస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. దిస్ ఇస్ ద క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్. శిక్షార్హమైన సిలువ. నీవును అదే శిక్షా విధిలో ఉన్నావు కదా. రెండవది, యేసు ప్రభు వారికి కుడివైపున ఉన్న సిలువ. అందుకే 41వ వచనంలో చూస్తాం, లేదా 42లో, ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. 43, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నాను. క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడిన సిలువ. సో ఒకవైపు ఏంటో క్రాస్ ఆఫ్ కండెమ్నేషన్, శిక్షా విధిలో ఉన్న సిలువ. ఇంకోవైపు ఏమో క్రాస్ ఆఫ్ జస్టిఫికేషన్, నీతిమంతుడిగా తీర్చబడిన సిలువ. ఈ మధ్యలో సిలువ యేసు ప్రభుది క్రాస్ ఆఫ్ గ్లోరిఫికేషన్, దేవుడు మహిమపరిచిన సిలువ, దేవుని మహిమపరచడానికి ఇష్టపడిన సిలువ. యోహాను 17:4లో అన్నాడు యేసు ప్రభు వారు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని. యేసు ప్రభు వారు సిలువలో వేలాడదీయబడినప్పుడు ఇట్స్ ఫినిష్డ్, టెటలోస్టాయ్, ముగించబడింది. అంటే అర్థం ఏంటంటే, ఆల్ ద వర్క్ యూ హ్యావ్ ఇంట్రెస్టెడ్ మీ ఈజ్ కంప్లీటెడ్ నౌ. సమాప్తమైనది. అందుకే బైబిల్ చివరిలో కూడా సమాప్తం అంటే దేర్ ఇస్ నథింగ్ దట్ యూ కెన్ యాడ్ టు దట్ ఎండ్. ముగించబడిన దానికి ఇంకా మనం ఏం చేర్చడానికి లేదు. అలాగే యేసుప్రభు వారు మనందరి పాపముల కొరకు సిలువలో వేలాడదీయబడి, రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ద్వారా పాప మనుషుల కొరకై చెల్లించవలసిన క్రైమ్ అంతా చెల్లించబడింది. ఆల్ డన్ చేయబడింది, సమాప్తమైపోయింది. ఇక పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభు వారు భరించిన దాన్ని బట్టి పాపి ఆ శిక్ష భరించవలసిన అవసరం లేదు. అందుకే అపోస్తలుడైన పౌలు రోమా 8:1 అన్నాడు, కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఇప్పుడు శిక్షా విధి 23వ అధ్యాయం 39వ వచనం తర్వాత ఈ దొంగకి ఎందుకు శిక్షా విధిలో ఉన్నాడు? ఈజ్ నాట్ ఇన్ క్రైస్ట్, క్రీస్తులో లేడు. ఎవ్రీ పర్సన్ హూ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద క్రైస్ట్ ఈజ్ కండెమ్డ్. క్రీస్తుకి వలపటున్న వ్యక్తి శిక్షా విధిలో ఉన్నాడు. ఈ మధ్యాహ్న ప్రభు యొక్క బలలో పాలు పొందక మునుపు మేము ఇదే జ్ఞాపకం చేస్తున్నాం. ఆ ఎడమ వైపు వేలాడదీయబడిన దొంగ సిలువకున్నంత సమీపాన్ని ఈ దినాన భౌతికంగా ఏ మనుషుడు కూడా సిలువకు లేడు. He was so near to the cross but neglected the person hanging on the cross. సిలువకు దగ్గరున్నాడు కానీ సిలువ మీద వేలాడిని యేసుకు తన హృదయాన్ని అప్పగించడానికి ఇష్టపడట్లేదు. ఇది నీకు సిలువ పైనుండి కింద దాకా ఉందేమో. ఉంగరం సిలువే, తాళబొట్టు సిలువే, మెట్లు సిలువే, చైన్ సిలువే, నెక్లెస్ సిలువే, బ్రాస్లెట్ సిలువే, డ్రెస్ సిలువే, అన్ని సిలువలే. బట్ దెర్ ఇస్ నో క్రాస్ ఇన్ ద హార్ట్. హృదయంలో ఆ యేసును అంగీకరించలేదు. Who will be as close as to this malefactor that was hung on the left side of Jesus Christ? యేసు ప్రభు వారికి ఎడం వైపున వేలాడదీయబడిన సిలువ దొంగ కంటే యేసు ప్రభు యొక్క సిలువకు ఇంకా సమీపంగా ఎవడు రాగలడు? There was not even one person can be so close to the Jesus Christ other than this malefactor that was hung on the left side. But what a colossal failure, what a massive loss. ఆ యేసును అంగీకరించలేకపోయాడు. నిన్ను నువ్వే దిగు, నిన్ను రక్షించుకో, మమ్మను కూడా రక్షించు అని ఆయన దూషించడం ఆరంభించినాడు. ఇది నా యేసు నువ్వు అలాగే నిర్లక్ష్య పెడుతున్నావా, దూషిస్తున్నావా? ఈ యేసు ఎవరో నాకు తెలియదు. కొంతమంది అంటారు కదా, ఆ దేవుడు ఎవరో నాకు తెలిసేదాకా నేను నమ్మను, నేను అర్థం చేసుకునేదాకా నమ్మను. దేవుని గురించి నీకు ఎలాగ అర్థమవుతుంది? కొన్ని నేను మాటలు చెప్తే బహుశా మీకు కష్టం అనుకుంటా కదా. మీ భార్యనే మీకు అర్థం కాలేదు, మీ భర్త మీకు అర్థం కాలేదు, 9 నెలలు మోసి కన్న పిల్లలే నీకు అర్థం కాలేదు, నీ ఆఫీసరే నీకు అర్థం కాలేదు, నీ అటెండరే నీకు అర్థం కాలేదు, నీ సేవకులే, బోధకులే, కాపర్లే, ఉపదేశకులే నీకు అర్థం కాలేదు. నీ చుట్టూ ప్రతి దినము నీ వలే పాపం చేస్తూ, నీ వలే తింటూ, నీ వలే భుజిస్తూ, నీ వలే పడుకుంటూ, నీ వలే లేస్తూ, నీ వలే ప్రతిదాన్ని ఆలోచించి ఒక మనిషిని నువ్వు అర్థం చేసుకోవడానికి నీ జీవితకాలం చరమాంకంలోకి వచ్చిన అర్థం కాకపోతే ఆకాశ మహాకాశాలు పట్టజాలని దేవుడు 250 దేశాల్లో 8 బిలియన్ సృజించిన మానవులు సృజించిన దేవుని అర్థం చేసుకోవడం ఎలాగో తరం అవుతుంది. బైబిల్లో 8 మర్మాలు ఉన్నాయి. దాంట్లో 2 మర్మాలు మాత్రమే గొప్ప మర్మాలు అని చెప్పబడుతూ వచ్చినాయి. దాంట్లో ఒక్కటి ఏంటంటే తిమోతి పత్రికలో పౌలు అన్నాడు, దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది.
ఆయన సశరీరుడుగా ఈ భూమి మీద ప్రత్యక్షమైన. ఇన్కార్నేషన్ ఆఫ్ గాడ్ ఈజ్ ద గ్రేటెస్ట్ మిస్టరీ వీ కెనాట్ అండర్స్టాండ్. చాలా మనకు అర్థం కావు. మీకు తెలుసు కదా, రూమంతుండే ఫైల్స్ అన్నీ తీసుకొని ఒక చిన్న పెన్ డ్రైవ్లోనో హార్డ్ డిస్క్లోనే వేస్తారు. ఎలాగేస్తున్నాడు మరి? ఎలాగేస్తాడో నాకు అర్థమైతే కానీ నేను ఆ పెన్ డ్రైవ్ తీసుకోను, నేను హార్డ్ డిస్క్ తీసుకొని, నేను ల్యాప్టాప్ తీసుకొని అంటే నువ్వు అలాగే ఉంటావు. యూ డోంట్ నో హౌ దట్ మెకానిజం వర్క్స్. మన జీవితంలో ఉన్న ఒక వ్యక్తి నేను కళ్ళతో చూస్తే నాకు మెదడు వెంటనే పనిచేస్తుంది. ఎట్లా పనిచేస్తుందో మరి? నేను కావాలా వద్దా, మాట్లాడాలా వద్దా, మానేయాలా వద్దా? నా దగ్గరకు ఒక తేలు వచ్చింది, ఒక పాము వచ్చింది, కళ్ళు చూస్తున్నాయి. బ్రెయిన్ ఏం చెప్తుంది? ఇక్కడి నుండి పారిపో అని చెప్తుంది. కాళ్ళు ఏం చేస్తున్నాయి? ఇక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంది. లేకపోతే బ్రెయిన్ ఏం చేస్తుంది? ఇక్కడ ఒక కర్ర ఉంది, తీసుకొని సావగొట్టదని అంటుంది. అప్పుడు చేతులు ఏం చేస్తున్నాయి? కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ ఆల్ ఆటోమేటికల్లీ ఎవ్రీ ఆర్గాన్ వర్క్స్ ఇన్ సింఫోనీ. ప్రతి అవయము ఒక పద్ధతి ప్రకారంగా ఏకదాటిగా పనిచేస్తున్న కారణాన్ని బట్టి నేనేమో గుర్తించగలగటానికి కొంతైనా విషమంతైనా అవకాశం ఉంది. ఇప్పుడు చెప్పండి, మీలో ఖచ్చితంగా నేను ఒక ప్రశ్న వేస్తా, పెళ్ళైన వాళ్ళకి పెళ్ళి కాని వాళ్ళకి కూడా. మీ భార్య మీకు పూర్తిగా అర్థమైందా లేదా? చేయొద్దు. అంత ధైర్యం లేదు, అన్ని గుండెలు లేవు. ఊరికే చెప్తారు కానీ నేను నిన్నతో 30 ఏళ్ళు కాపురం చేసిన, 40 ఏళ్ళు కాపురం చేసిన, 50 ఏళ్ళు కాపురం, నువ్వు 100 ఏళ్ళు కాపురం చెయ్యి. You will never understand not even an iota of a woman. And vice versa too. పక్కన కలిసి జీవించిన వ్యక్తే నీకు అర్థం కాకపోతే మహాకాశాలు పట్టజాలని దేవుడు నీకెట్లా అర్థమవుతాడో? భూమి పాదపీఠము, ఆకాశం సింహాసనం చేసుకున్నవాడు కన్య గర్భాన జనడు గడుపులో ఒక మాంసపు ముద్దగా ఈ భూమి మీదకి దిగి రావడం. ద ఇన్కార్నేషన్ ఈస్ ద గ్రేట్ మిస్టరీ. దేవుడు మానవుడిగా దిగి వచ్చినాడు. నీకు అర్థమైతే ఏమని అర్థం అంటే ఆయన కూడా ఒక మనిషి అని అర్థం. అర్థమవుతుంది అనుకుంటా. అర్థం కాకపోతే ఏంటంటే అర్థము, నీకు చాలా విషయాలు అర్థం కావు కదా, చాలా సంగతులు తెలియదు కదా, చాలా విషయాలు మనకు తెలిసిన దానికంటే తెలియనివి ఎక్కువ ఉన్నాయి. పాములకు ప్రతి చిన్న చెప్తే ఆయన ఎందుకు ఆ మాట అన్నాడో నాకు అసలు అర్థమే కాదు అంటుంటా. ప్రతిదానికి పదం వాడుతుంటాం, మన కూతు పదం అనుకోండి, అది వేరే విషయం. ఏది అర్థం కాదు అది ఎందుకు అర్థమైద్ది? యేసుక్రీస్తు ప్రభు వారు నాకు అర్థమయ్యేటట్లుంటే, ఇఫ్ ఐ కెన్ స్కేల్ వాట్ ఈజ్, ఇఫ్ ఐ fathom what is, if I measure what is, he is a measurable person, he is a scalable person, he is a fathomable person, he can never be unsearchable. నేను ఆయన కొలవగలిగితే, అర్థం చేసుకోగలిగితే, ఆయనకు జానడో మూరో ఏదో కొలత పెట్టి చూడగలిగితే ఆయన నా కొలమానంలో దొరికే వ్యక్తి. కానీ రోమపత్రికలో రాయబడింది కదా, ఆయన గమ్య గోచరుడు, ఈజ్ అన్సర్చబుల్, ఇన్ఫినిట్. ఆ దేవుణ్ణి ఈ మానవుడు ఏం అర్థం చేసుకుంటాడు? ఆయన నాకు అర్థమైతే కానీ నేను యేసుప్రభుని నమ్మగానే అనుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో ఆన్లైన్లో ఇక్కడ అటు ఇటు. అది జీవితంలో కూడా వల్ల పడదు. మనం పరలోకానికి వెళ్ళినా కూడా ఆయన గురించి తెలిసిన మనకు విషయం అంతనే. ఒక్కటే నమ్మాల్సిన సంగతి ఏంటంటే, పాపలమై ఉన్న మనల్ని ఆయన ప్రేమించి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే గొప్ప మర్మం. ఆ దిగి వచ్చిన దేవుడు మన పాపను భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తన తలను అప్పగించాడు ముళ్ళ కిరీటానికి, ముఖాన్ని అప్పగించాడు ఉమ్ము వేయటానికి, దేహాన్ని అప్పగించినాడు కోడాలతో దున్నటానికి, ప్రక్కన అప్పగించినాడు బల్యముతో పడిపించుకోవటానికి. ఆ శిలువ మీద వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యోహాను భక్తుడు రాస్తున్న మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే, ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బల దగ్గర మీకు సువార్త మేము ప్రకటన చేస్తున్నాం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. అదే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే. అదే జరగకపోతే యేసు ప్రభు ఇంకా ఆయన నాకు అర్థమైతే కానీ నేను యేసు ప్రభుని నమ్మగానే అనుకునే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారేమో ఆన్లైన్లో ఇక్కడ అటు ఇటు. అది జీవితంలో కూడా వల్ల పడదు. మనం పరలోకానికి వెళ్ళినా కూడా ఆయన గురించి తెలిసిన మనకు విషయం అంతనే. ఒక్కటే నమ్మాల్సిన సంగతి ఏంటంటే, పాపలమై ఉన్న మనల్ని ఆయన ప్రేమించి మానవుడిగా ఈ భూమి మీదకి దిగి వచ్చినాడు. అదే గొప్ప మర్మం. ఆ దిగి వచ్చిన దేవుడు మన పాపను భరించుట కొరకే శిలువ మీదకి వెళ్ళాడు. తన తలను అప్పగించాడు ముళ్ళ కిరీటానికి, ముఖాన్ని అప్పగించాడు ఉమ్ము వేయటానికి, దేహాన్ని అప్పగించినాడు కోడాలతో దున్నటానికి, ప్రక్కన అప్పగించినాడు బల్యముతో పడిపించుకోవటానికి.
ఆ శిలువ మీద వేలాడదీయబడి రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. యోహాను భక్తుడు రాస్తున్న మొదటి పత్రిక 1:7 యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక నువ్వు ఎలాంటి వ్యక్తివైనా సరే ఈ మధ్యాహ్నం ప్రభు యొక్క బల దగ్గర మీకు సువార్త మేము ప్రకటన చేస్తున్నాం. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు. యేసు ప్రభు, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నా హృదయంలోనికి రా, నా జీవితాన్ని మార్చు. అదే నీకు నిజమైన గుడ్ ఫ్రైడే. అదే జరగకపోతే యేసు ప్రభు ఇంకా నీ జీవితంలోనికి రాలేదు. నువ్వన్నీ గుడ్ ఫ్రైడేలు చేసినా, అన్ని లెంట్ డేస్ చేసినా, ఎంత ఫాస్టింగ్ ఉన్నా, ఎంత ఏడ్చినా అది మొత్తం మార్గం కాదు. మార్గమే శిలువ మార్గం. ఆ శిలువ మార్గము నీవు అనుభవించాలని, నీవు పొందాలని, నీవు ఎరగాలని యేసు ప్రభు కోరుతున్నాడు. ఆ యేసు ప్రేమ వద్దా? ఆ యేసు రక్తం వద్దా? ఆ యేసు క్షమాపణ వద్దా? యేసు మార మనసు వద్దా? యేసు జీవితాన్ని మార్చేది నీకొద్దా? ఎన్నో ప్రయత్నాలు చేసావు, జీవితంలో ఓడిపోయావు, బాగున్నట్టే కనిపిస్తున్నావు, నీ చుట్టూ భార్య, భర్త, పిల్లలు అందరూ ఉన్నట్టే ఉంది, అన్నీ నీకు అవసరమైనవన్నీ దొరుకుతున్నట్టే ఉంది. అయితే ఒక్కడిగా ఉన్నప్పుడు ఏదో దిగులు, ఏదో నిరాశ, ఏదో కృంగుదల, ఏదో ఖాళీతనం, ఏదో శూన్యత. ఏం పోగొట్టుకున్నాను? అన్నీ ఉన్నాయే, కానీ హృదయంతరంగంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. అయ్యో, నేను బ్రతికి ఏం సాధించాను? ఒక జంతువు వల్లే బ్రతికామా? ఒక ఇరుగు పొరుగు వారి వల్లే బ్రతికామా? ఒక సామాన్యమైన వారి వల్లే బ్రతికామా? ఇప్పుడు మనకి 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉంటాయనుకోండి. బైబిల్ ప్రకారం 70 ఏళ్ళు, అధిక బలం ఉంటే 80 ఏళ్ళు, 90వ కీర్తన ప్రకారం 70 ఏళ్ళు ఉంటే ఇప్పటికి నా 35 40 అయిపోతే సగం అయిపోయినట్లే. ఇక మిగిలిండేది ఏంటి? సగమే. మొదటి సగములో ఎట్లున్నామో ఆఖరి సగంలో అట్లుంటాం అనుకోద్దండి, అది భ్రమ. మొదటి సగం వేరే, మాత్రలు లేకుండా ఉన్నాం, బీపీ లేకుండా ఉన్నాం, షుగర్ లేకుండా ఉన్నాం. శరీరం ఎట్లా పని చెప్తే అట్లుంది. కూర్చుంటే కూర్చుంటుంది, మోకరించంటే మోకరిస్తుంది, ఏం చేయమంటే అది చేస్తుంది. ఆఖరి సగము, ఆఖరి క్వార్టర్ ఉంటుంది కదా. 40కి వస్తే ఇంక 20 ఏళ్ళు ఉంటుంది, లేదా 30 ఏళ్ళు ఉంటుంది. 50కి వస్తే ఇంక 20 ఏళ్ళు ఉంటుంది కదా. అప్పుడు శరీరం మన మాట వినదు. కింద కూర్చుంటే ఆహా మోకాళ్ళ నొప్పులు, కుర్చీ మీదే కూర్చో, మోకరించంటే ఆహా మోకాళ్ళు లొంగవు. ప్రతి దానికి ఇంకా మాత్రలు లేకుండా బయటికి పోలేము. షుగర్ మాత్రలు, బీపీ మాత్రలు అన్నీ వేసుకొని, ఓ యేసు నీ ప్రేమ అంటే సాతానుడు ప్రేమ అంతా అర్థమైపోయిందిలే. 30 ఏళ్ళంతా నీ కొద్దిగా బతికినావు, ఇప్పుడు కూర్చుంటే లేలేవు, లేస్తే కూర్చోలేవు, షుగరు, బీపీ, బలహీనతలు ఇవన్నీ వచ్చేసి యేసు ప్రభు నీ ప్రేమ అంటే ఎంత? దాని బదులు డయాబెటికో, బీపీనో ఇవన్నీ మానుకోవటానికి ప్రయత్నం చేయి బాబు. ఈ సంగతి నేను ఎందుకు చెప్తున్నానంటే, పర్వాలేదులే అని మంచి వయసు అంతా యేసుని అంగీకరించుకుందా, లోకం కొరకు, ఉద్యోగం కొరకు, కుటుంబం కొరకు, దాని కొరకు, దీని కొరకు నా చెమటంతా దారబోసాను బ్రదర్, నా రక్తమే దారబోసాను బ్రదర్. అవును బ్రదర్, అవునక్క, మీ చెమట, మీ రక్తము కుటుంబం కొరకు దారబోసారు, కానీ ప్రభు కొరకు హృదయం కూడా ఇవ్వలేదు. బలలో ఎలాగ పాలు పొందా? ఈ కల్వరి దినాలు యేసు ప్రభు ప్రాణత్యాగానికి జ్ఞాపకం చేస్తున్నా. దేవుడు మనుషుని కొరకు చేసిన త్యాగమే